హైదరాబాద్ నగరంలో వింగ్స్ ఇండియా 2024 సందడి నెలకొంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన ఈ ఏవియేషన్ షోలో విమానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద బోయింగ్ ఫ్లైట్ నుంచి మొట్టమొదటి ఎయిర్ ఇండియా విమానం వరకు అన్ని రకాల విమానాలను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ ఏవియేషన్ షో ప్రత్యేకత ఏంటి, దీనివల్ల అసలు ఏం జరుగుతుంది అన్న విషయాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా క్లారిటీగా తెలుసుకుందాం. సో ఈ సంవత్సరం ఏంటంటే కొత్త ఎయిర్ క్రాఫ్ట్ చాలా వచ్చాయి. ఎస్పెషలీ ఇప్పుడు మన ఎయిర్ ఇండియా కొత్త లైవరీ రివీల్ చేశారు. ప్లస్ ఎయిర్ షోస్ కూడా చాలా పెరిగాయి. అండ్ ప్రైవేట్ జెట్స్ కూడా కొంచెం ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే ముందు ప్రైవేట్ జెట్స్ అంతా కనబడి కాదు, ఇప్పుడు ప్రైవేట్ జెట్స్ జనాలు చూస్తున్నారు. వాళ్ళకి తెలుస్తున్నాయి ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయని, దాంట్లో ట్రావెల్ చేయగలుగుతాం. ఎస్పెషలీ ఎయిర్ అంబులెన్స్ అవి కూడా చాలా స్టార్ట్ అయ్యాయి. ఎయిర్ అంబులెన్స్ చాలా మంది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్గ్రేడేషన్ అవుతుంది ప్రతి సంవత్సరం అప్గ్రేడేషన్ అవుతూనే ఉంది. అండ్ మాకు కూడా ప్రతి 2 సంవత్సరాలకు వస్తూ ఉంది. మాకు కూడా రావడానికి చాలా అంటే కొత్త మీటింగ్స్ అవుతుంటాయి, కొన్ని మందితో కలుస్తాం. అంటే ఇక్కడిక్కడే మా కొటేషన్స్ అన్నీ అయిపోతుంటాయి. సో ఫ్లైట్స్కి ఇప్పుడు ఏమంటే ఒకవేళ మేము అదే ఆఫీస్లో కూర్చొని చేస్తే మాకు ఒక రోజంతా పడిపోతుంది. అదే ఇప్పుడు ఇక్కడ వస్తే సెకండ్ 5 నిమిషాల్లో కోడ్స్ అయిపోతుంది మాకు. సో అదొక ఈజీ అయిపోతుంది. ఫ్లైట్ ప్రాసెసింగ్, చార్టర్ బుకింగ్ అవన్నీ ఈజీ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒట్టి ఇక్కడ ఎయిర్ షో కాదు, ఈ ఎయిర్ షో వల్ల చాలా కనెక్షన్స్, చాలా ఈవెంట్స్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నిన్నటి నుంచే మాది అయిపోయింది. సో నిన్నటి నుంచే ఒక ప్రీ స్టార్టర్ ఈవెంట్ అయిపోయింది. సో ఆ ఈవెంట్స్ వల్ల ఏంటంటే ప్రతి ఏవియేషన్ వాళ్ళు నెట్వర్కింగ్ అవుతుంది. ఎందుకంటే ఏవియేషన్ చాలా పెద్ద ఇది, ప్రైవేట్ ఏవియేషన్ ఎస్పెషల్లీ చాలా పెద్ద ఇది కాదు, అంటే నెట్వర్క్ కాదు, చాలా నీష్ కేటగిరీ. సో వాళ్ళు కలిసిమెలిసి కోడ్స్ అక్కడక్కడే ఎక్స్చేంజ్ చేయడం, వాళ్ళ జెట్స్ గురించి చెప్పడం, కొత్త జెట్స్ ఏంటి వస్తున్నాయి అవి చెప్పడం, అవన్నీ ఒక గంట సేపట్లో అయిపోతాయి. అండ్ రిలేషన్షిప్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్పో ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ డిస్ప్లే ఒకటి అయిపోయింది. ఎక్స్పోలో కొత్త ప్రొడక్ట్స్ ఏమి ఉంటాయో, కొత్త ఏవైనా ఇన్ఫర్మేషన్ ఏమి ఉంటుంది, ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా డీటెయిల్గా కూర్చొని అక్కడ ఒక కంఫర్టబుల్ ఏరియాలో డిస్కషన్స్ అవుతాయి. ఏంటేంటి ఉన్నాయి, ఏంటేంటి లేవు. సో అక్కడక్కడే డీల్స్, అక్కడక్కడే కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ చేయడం అవన్నీ అయిపోతుంటాయి. సో అది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒక 2 రోజుల్లోనే చాలా కనెక్షన్స్ పెంచుకోవచ్చు. సో ప్రధాన ఆకర్షణ అంటే మెయిన్ అయితే అదే చెప్పగలుగుతుంది. అంటే కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ పెరిగాయి. అంటే క్రిందటి సంవత్సరం చూస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ తక్కువ ఉంటాయి, కానీ ఈసారి వింగ్స్కి చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ కొత్త వస్తున్నాయి యాజ్ కంపేర్ టు దుబాయ్ ఎయిర్ షో. అంటే ఇవన్నీ ఎయిర్ షో మేము అటెండ్ అయ్యి వచ్చాం. ఇప్పుడు వింగ్స్ కూడా ఆ లెవెల్లో వచ్చిందని మేము చెప్పగలుగుతాం ఈజీగా. ఎందుకంటే దుబాయ్ ఎయిర్ షో అంటే ఆ సైడ్ అయిపోతుంది, ఏషియాలో అంటే వింగ్సే చాలా పెద్ద. సో ఆ అప్గ్రేడేషన్ వస్తుంది.